వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. మరొకసారి జీవిత సత్యాలను తెలియజేసే పుస్తకమైన సామెతల గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో సొలొమోను భక్తుడు మానవ కోటికి చెప్తున్న ప్రాముఖ్యమైన సత్యాల్లో 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, కిక్ అవుట్ సెల్ఫ్ రిలయన్స్. స్వాలంబనను తరిమి కొట్టండి, లేదంటే అహాన్ని విడిచిపెట్టండి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీకు నీవే జ్ఞానిని అని అనుకోవద్దు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ మాట చెప్తున్న ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన మాట ప్రకారం, వాగ్దానం ప్రకారం, సొలొమోను కన్నా ముందు కానీ సొలొమోను తర్వాత కానీ సొలొమోను అంత జ్ఞానము కలిగిన వాడు భూమి మీద లేడు. అలాంటి జ్ఞానము కలిగిన మనిషి మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నేను జ్ఞానిని అని అనుకోవద్దు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన జ్ఞానము లిమిటేషన్ ఉన్నది, మన జ్ఞానానికి పరిమితి ఉంది. మన జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనంగా కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మన జ్ఞానానికి మంచి చేసే అవకాశం లేదు. దైవిక జ్ఞానం మాత్రమే మంచి చేయటానికి అవకాశం ఉంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ నీల్ డౌన్, మోకరించటము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవునికి భయపడటం, దేవుణ్ణి గౌరవించటం, దేవునికి రివరెన్స్ చూపించటం, దేవుణ్ణి ప్రేమను కలిగి ఉండటం, ఇదంతా ఆయన ఎదుట ఆయన పట్ల మనకున్న భయాన్ని, భక్తిని తెలియజేసే మాటలు. ఈరోజు ప్రభు ఎదుట మనము వణుకుతో, భయంతో ఎంతవరకు మోకరించే వారంగా, లొంగిపోయే వారంగా ఉంటున్నామో జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞానం ఏం చేస్తుందంటే, మనల్ని ప్రభు ఎదుట మోకరించినట్టు చేయదు. మనల్ని మనం అతిశయించుకున్నట్లుగా, సాతాను అనుకున్నట్లుగా నేను జ్ఞానిని కదా అన్నట్లుగా మనం ప్రవర్తించడానికి అవకాశం ఉంది. కానీ భయం ఏం చేస్తుంది అనంటే, దేవుడు నాకన్నా గొప్పవాడు, పైనవాడు, జ్ఞానం కలిగిన వాడు, నన్ను సృష్టించిన వాడు, నేను లోబడాలి, లొంగిపోవాలి, భయపడాలి అన్న సత్యాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కిల్ సిన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న పాపాన్ని చంపేయండి, చెడుతనమును విసర్జించుము, విడిచిపెట్టుము అని రాయబడింది. చెడుతనము నుండి, చెడు నుండి మనము తొలగిపోవాలి. మన లోపల మన దేహాన్ని పాడు చేసే ఏ చెడుతనమైనా, ఏ దుష్టత్వమైనా దానిని చంపకపోతే అది క్యాన్సర్ పుండులాగా మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని చంపివేయటానికి అవకాశం ఉంది. పాపం మనల్ని చంపక ముందే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి విసర్జించి చంపేవారంగా మనం ఉండాలి. ఫైనల్లీ 4వది, ఇట్ ఈజ్ ఏ నో గాడ్. దేవుణ్ణి తెలుసుకొనండి. ఎలాగో తెలుసుకోగలము అనంటే, పైన చెప్పినట్లుగా మనము జ్ఞానము కాదు అని మనం అనుకున్నప్పుడు, మన దగ్గర జ్ఞానము లేదు అని అనుకున్నప్పుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోగలడు. మనము దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకొనటానికి అవకాశం ఉంది. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తన్ను తాను మనకి ప్రత్యక్షపరచబడటానికి అవకాశం ఉంది. మనం కూడా దేవుణ్ణి తెలుసుకొనటానికి అవకాశం ఉంది. భయము, భక్తి కలిగిన మనకి దేవుడు తన గురించి సంపూర్ణంగా తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఈ లక్షణాల వలన దేవుణ్ణి తెలుసుకొనటానికి అవకాశము పుష్కలంగా, మెండుగా కనిపిస్తూ ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము జ్ఞానులము కాదు అని ఎదుట ఒప్పుకుంటున్నాం. మాలో ఉన్న పాపాన్ని మేము చంపివేయటానికి, అంత మాత్రమే కాదు, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరే మాకు సహాయకుడిగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.